ఎంతో శ్రద్ధగా మా కార్యక్రమాలను వీక్షిస్తున్న వినియోగి ఛానల్ ప్రేక్షకులకు మా సాదరపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ, సొంత ఇల్లు నిర్మించుకోవటానికి మనం కనే కలలు ఎన్నో ఉంటాయి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడని ఒకప్పుడు మనకు సామెతలు కూడా ఉండేవి. పెళ్లి చేయటం ఎంత కష్టమో ఇల్లు కట్టుకోవడం అంతే కష్టం. అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది అంటే ఆ కుటుంబం అంతా ఎంత ఆనందపడిపోతారో. మనకి ఇంటి స్థలం దొరికింది, కట్టడం మాట అలా ఉంచేయండి, ఇంటి స్థలం దొరికింది అంటే కుటుంబ సభ్యులంతా కూడా ఇల్లు వచ్చేసినంత ఆనందపడిపోతారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మొదలుపెట్టారు కదా, మీరు ఏం చెప్పాలని ఈ అంశాన్ని ప్రారంభించారని మీరు అడగచ్చు. రియల్ ఎస్టేట్లో మనం డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కడికి వెళ్తాం? రియల్ ఎస్టేట్ రియల్టర్స్ అంటారు వాళ్ళని, లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటారు, వెంచర్ డెవలపర్స్ అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. కొంతమంది ఏం చేస్తారు, పంట పొలాలను కొని లేఅవుట్లు వేసి దానికి లైసెన్స్ తీసుకుని లేఅవుట్లు అప్రూవ్ చేసుకుని ఆ ఇంటి స్థలం 200 గజాలో 250 గజాలో 300 గజాలో ఆ విస్తీర్ణాన్ని బట్టి రేటు కట్టి ఇస్తారు. ఇంకా ఫర్దర్గా డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. అక్కడ రోడ్లు ఉండవు, పొదలు తుప్పలు కొట్టిన వైనం ఉండదు. ఇప్పుడు లేఅవుట్స్ శాంక్షన్ చేయాలంటే ఖచ్చితంగా కేటాయింపులు ఉండాలి అన్నది ఒక రూల్ వచ్చింది. అంటే పంట పొలాల్ని తక్కువ చేయడానికి ముందు ఆ పంట పొలం కేటగిరీని మార్పించాలి. పంట పొలంలో ఇల్లు కట్టడానికి ఒప్పుకోరు, ఆ కేటగిరీ మార్పించాలి. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎటువంటి ప్రకటనలు చేస్తారు, ఎటువంటి అగ్రిమెంట్స్ తయారు చేస్తారు అన్నది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వినియోగదారులు. ఒక వినియోగదారుడు ఒకడు కాదు, ఆ వెంచర్లో ఫ్లాట్లు కొనుక్కున్న అందరు వినియోగదారులు, ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో అతను వాగ్దానం చేసిన ఏ వసతిని కల్పించలేదు అక్కడ. ముఖ్యంగా వాటర్ సప్లై లేదు, డ్రింకింగ్ వాటర్ లేకపోతే ఏమవుతారు ఆ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళంతా. అంతేకాదు, డ్రింకింగ్ వాటర్ ఒకటే కాదు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. సో అడిగారు, ఆ ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళంతా అడిగారు డెవలపర్ని, ఏమయ్యా నువ్వు స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తానన్నావు, వాటర్ ఇస్తానన్నావు, దానికోసం అని చెప్పి ప్రతి ఫ్లాట్ నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసావు, ఏంటి మరి ఏమీ పెట్టకుండా నువ్వు కామ్గా ఉన్నావు ఏంటంటే మాట్లాడ్డావు. ఇలా ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు రెరా అని ఒకటి వచ్చింది కాబట్టి, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, వాడు ఏదైతే ప్రామిస్ చేశాడో, ఏ ప్రామిస్ చేసి అతను ఇళ్ళు అమ్మాడో ఆ ఫ్లాట్లు, ఆ ప్రామిస్ నిలబెట్టుకోవటానికి ఖచ్చితంగా ఈ రెరా ముక్కు పిండి చేయిస్తుంది ఆ పనులు అని చెప్పి వీళ్ళు కన్జ్యూమర్ కమిషన్ కాకుండా రెరాకి వెళ్ళారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అతనికి ఫైన్ పడుతుందని కాదు, అతను ఆ పని చేసి మాకు వసతులు కల్పించాలి. అది అక్కడ వినియోగదారుల యొక్క ఉద్దేశం. రెరా తప్పుపట్టి ఆ రియల్టర్ ఆ వసతులు కల్పించకపోవడం మీద వెంటనే ఆ వసతులు కల్పించండి అని చెప్పి టైం లిమిట్ 3 నెలలు ఇచ్చి అతన్ని అది అమలుపరచకపోతే నీ మీద చర్యలు తీసుకుంటాం, విపరీతమైన పెనాల్టీస్ వేస్తాం అని చెప్పి గట్టిగా చెప్పడంతో అక్కడ వినియోగదారుల సమస్య తీరింది. ఇది ఏదైనా ఒక అవాంతరం వచ్చిందనో ఏదో సమస్య వచ్చిందనో కంగారు పడిపోయే కంట దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించుకుందామని ఆలోచించడం అన్నది ఉత్తమం. ఇప్పుడు వీళ్ళ రెరా ఆలోచన చాలా బాగుంది. రెరాయే అక్కడ ఆటోమేటిక్గా ఈ పని చేయలేదు కాబట్టి ఆ వినియోగదారుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని వాళ్ళని రెగ్యులేట్ చేసే అధికారం వాళ్ళకే ఉంది కాబట్టి తదుపరి ఇంకా అతను ఏమీ ఎక్కడా వెంచర్స్ తీసుకురాకుండా ఆపేసే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అది సరి అయిన పద్ధతి. ఆ రకంగానే వీళ్ళు వెళ్ళారు. ఇలాంటి విషయాలన్నీ ఆలోచించి మీరు ముందడుగు వేస్తారని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.